నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. టీటీడీ ఉద్యోగులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. పలువురు రాజకీయ ప్రముఖుల డిమాండ్. పట్టణ ప్రాంత పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. భారతదేశం గర్వించదగ్గ రాజు, గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ పేర్కొన్న బీజేపీ సాంస్కృతిక విభాగ జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి. మందుబాబులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన చంద్రగిరి డీఎస్పీ బి ప్రసాద్. వార్తల్లోని వివరాలు. తిరుపతి నందు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి బుధవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి సాదర స్వాగతం లభించింది. మంత్రి వెంట తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు యువజన శాఖ మంత్రి రామ్ ప్రసాద్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, నగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, కోనేటి ఆదిమూలం, భానుప్రకాష్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఉమా, ఎస్వీ యూనివర్సిటీ వీసీ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పార్టీ సమావేశంలో పాల్గొనడానికి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. అలాగే వారు నేటి మధ్యాహ్నం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందలి మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంను ప్రారంభించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం సాయంత్రం అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ముగింపు కార్యక్రమం నందు వారు పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు. టీటీడీ ఉద్యోగస్తుల, స్థానికుల సహనాన్ని చేతకానితనంగా చూడకండని, మేము కూడా మీలాగా విచక్షణ కోల్పోతే మీరు మీ గమ్యస్థానాలకు కూడా చేరుకోలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బోర్డు సభ్యునికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు కర్ణాటకకు చెందిన టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ ఓ టీటీడీ ఉద్యోగస్తుని బూతులు మాట్లాడుతూ బయటికి పోంటూ వ్యవహరించిన తీరును చూసి స్థానికులు, భక్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా కర్ణాటకకు సంబంధించినటువంటి నరేష్ అనే వ్యక్తి నిన్న తిరుమల శ్రీవారి ఆలయం బయటకి వస్తూ అక్కడ ఉన్నటువంటి చిన్న ఉద్యోగస్తుని మీద మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరం అండి. నేను ఒకటి అడుగుతున్న టీటీడీ బోర్డు సభ్యుల్ని, అయ్యా మీరేమో దైవాంశ సంభూతులు అనుకుంటున్నారేమో, మీరు తిరుమల శ్రీవారి భక్తులకి సేవకులుగా పనిచేయమని చెప్పి ప్రభుత్వాలు మిమ్మల్ని ఇక్కడ బోర్డు సభ్యులుగా నియమించింది అన్న విషయాన్ని మనసులో పెట్టుకోండి. మీరేదో దైవాంశ సంభూతుల్లాగా రావడమే గేట్లు తెరవండి అంటే తెరిచే లోపలనే ఆ ఉద్యోగస్తుల మీద నానా బూతులు అంటే చెప్పుకునేదానికి కూడా సిగ్గుపడాలండి. సభ్య సమాజం అంతా, శ్రీవారి భక్తులు, స్థానికులంతా కూడా ఆ వీడియో వైరల్ అవుతా అంటే చూసి మనోవేదంతో ఈరోజు మాట్లాడుతున్నాం. నేను టీటీడీ చైర్మన్ పిఆర్ నాయుడు గారిని, అదేవిధంగా ఈఓ శ్యామలరావు గారిని, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. టీటీడీ ఉద్యోగస్తుల మనోధైర్యాన్ని మీరు కోల్పోకుండా చూడండి, ఆత్మస్థైర్యం కల్పించండి. ఈరోజు బోర్డు మెంబర్లు అనేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక బోర్డు మెంబరు, ఒక ఉద్యోగస్తుడు విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద నువ్వు బయటకు పో అంటూ బూతు మాట మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు, టీటీడీ ఉన్నతాధికారులంతా అక్కడ ఉన్నారు, వాళ్ళ సమక్షంలో అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. టీటీడీ ఉద్యోగస్తుల, స్థానికుల సహనాన్ని మాత్రం దయచేసి చేతకానితనంగా చూడొద్దండి. మీరు 2 సంవత్సరాల పదవి కోసం బోర్డు సభ్యులుగా నియమించారు. మీరు శ్రీవారికి సేవకులుగా, శ్రీవారి ఆస్తులకు సంరక్షకులుగా టీటీడీ ఉద్యోగస్తులను గౌరవించి సామాన్య భక్తులకు ఏం కావాలో దాని మీద సమావేశంలో చర్చించేది తప్ప మీ ప్రతాపం టీటీడీ ఉద్యోగస్తుల మీద చూపిస్తే చూస్తూ ఊరుకో ఉండరు. ఈరోజు అదే టీటీడీ ఉద్యోగస్తులు, స్థానికులు సహనం కోల్పోతే మీరు గమ్యస్థానాలకు కూడా చేరుకోలేరు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని టీటీడీ సభ్యులుగా, సేవకులుగా మాత్రమే పని చెయ్యండి అని చెప్పి ఈరోజు ఎవరైతే సభ్య సమాజం, శ్రీవారి భక్తులు ఆవేదన చెందుతున్నారో కారకులైనటువంటి ఆ నరేష్ అనే బోర్డు సభ్యుడు ఆ ఉద్యోగస్తునికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. టీటీడీ ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, చైర్మన్ గారు ఆయనకి సంజాయిషి నోటీసు ఇచ్చి వెంటనే బహిరంగంగా అందరి సమక్షంలో ఆ ఉద్యోగస్తునికి క్షమాపణ చెప్పాలని చెప్పని, టీటీడీ ఉద్యోగస్తులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని ఇలా వచ్చిన బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు టీటీడీ ఉద్యోగస్తుల మీద పెత్తనం చెలాయించి దబాయించి దౌర్జన్యాలకు దిగితే
ఇది మంచి పద్ధతి కాదు. టీటీడీ సంస్కృతిలో ఇది ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదని చెప్పని నేను శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా, ఉద్యోగస్తుల తరపున హెచ్చరిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నానండి. భారతదేశం గర్వించదగ్గ రాజు, గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ అని బీజేపీ సాంస్కృతిక విభాగ జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. మహారాజు ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ గొప్ప రాజు, మహావీరుడు ఛత్రపతి శివాజీ అని గుర్తు చేశారు. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తులను తరిమికొట్టి మహారాష్ట్ర రాజ్యాన్ని దేశం మొత్తం విస్తరింపజేసి జనరంజక పాలన అందించిన వీరుడు ఛత్రపతి శివాజీ అని పేర్కొన్నారు. ఆయన వీరత్వం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొప్ప వీరుడు మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఛత్రపతి శివాజీ గారు భారతదేశం గర్వించదగ్గ గొప్ప రాజు, మహావీరుడు. ముఖ్యంగా మొఘలుల చక్రవర్తుల్ని తరిమి కొట్టి మహారాష్ట్ర రాజ్యాన్ని భారతదేశం మొత్తం విస్తరింపజేసి గొప్ప ప్రజారంజక పాలన సాధించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ గారు. ఛత్రపతి శివాజీ గారి ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో నేటి యువత ముఖ్యంగా నడిచి మన భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో ప్రపంచ పటంలో నిలబెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఛత్రపతి శివాజీ గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఆయన పటానికి పూలమాల ఆవిష్కరించి పూలతో సన్మానం చేయడం జరిగింది. ఆయన ఆ రోజుల్లోనే చిన్న వయసులోనే మహారాష్ట్రలో బ్రిటిష్ వారిపైన, మొఘల్ రాజ్యాలపైన యుద్ధం చేసి మహారాష్ట్ర యొక్క విజయం కోసం పాటుపడ్డ మహోన్నత వ్యక్తి. ఆయన అనేకమంది దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆయన చిన్న వయసులోనే మరణించడం జరిగింది. ఆయన యొక్క జయంతి జరుపుకోవడం మనం ఎంతో మంచిదిగా అనుకుంటున్నాం. అదేవిధంగా ఆయన్ని స్మరించడం కూడా గొప్ప విషయంగా తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా ఉండి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత విధులు నిర్వర్తిస్తున్న టీటీడీ ఉద్యోగి బాలాజీపై అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యానికి పూనుకోవటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, నరేష్ కుమార్ ని టీటీడీ బోర్డు సభ్యత్వం నుంచి తొలగించి అతనిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. బోర్డు సభ్యులు నరేష్ కుమార్ అనే అతను దర్శనం చేసుకుని బయటకు వస్తూ అక్కడ విధులు నిర్వహిస్తున్న బాలాజీ పైన తీవ్రమైన పదజాలంతో ఒక పవిత్రమైన ప్లేస్ అని కనీసమైన జ్ఞానం కూడా లేకుండా దూషించారు. ఇతన్ని బోర్డు నుంచి తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వీరు బోర్డు సభ్యులను చెప్పుకోవడానికి సిగ్గుచేటని నేను చెప్తున్నాను. ఈరోజు ఒకవైపేమో అంతర్జాతీయ గుడుల కన్వెన్షన్ ఎక్స్పో పక్క జరుగుతూ ఉంది. రెండో వైపు ఈరోజు మొత్తం రాష్ట్రంలో మంత్రులందరూ కూడా తిరుపతి ప్రాంతంలో ఉన్నారు. ఈ యొక్క పరిస్థితుల్లో ఈ బోర్డు సభ్యుడు తన భక్తి కానీ, ఏమాత్రం బాధ్యత కానీ, భక్తులకు సేవ చేస్తున్న ఉద్యోగుల పట్ల ఈ రకమైన బాధ్యత లేకుండా వ్యవహరించడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అయితే ఖండితులకు చర్యగా ఇతను చేస్తున్న దౌర్జన్యానికి, ఇతను చేసిన పొగురు పట్టితనానికి ఏమీ చర్యలు లేకుండా ఇప్పటివరకు మేనమేషాలు వేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన విషయము. శ్రీవారి మొత్తం భక్తులకి, శ్రీవారికి సేవ చేస్తూ దాంతో నిమగ్నమైన ఉద్యోగుల పట్ల ఈ రకమైన వైఖరి తీసుకోవడం అనేది సరైనది కాదు. వెంటనే ఈ నరేష్ కుమార్ని బోర్డు సభ్యత్వం నుంచి తొలగించాలి.
అతని మీద కేసు నమోదు చేయాలి. అదే రకంగా బాధితుడికి ధైర్యం కల్పించేట్టుగా అతనికి ఇప్పటికే బెదిరింపులు చేసి అతన్ని లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఈరోజు సనాతన భావం అని ఉద్యోగులు రక్షిస్తామని చెప్పేసి శ్రీవారికి అపచారం జరిగితే మేము ఒప్పుకోమని చెప్తున్న ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఏ కలుగులో పోయి దాక్కున్నాయని చెప్పి నేను అడుగుతున్నా. మీకు ఈ రకంగా దుర్మార్గంగా ఉద్యోగ పట్ల చేస్తే మీరు పట్టదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇటువంటి ఘటనల పట్ల ఏమాత్రం మీరు చర్య తీసుకోకుండా ఎందుకున్నారు అంటే మీది ఒక బూటకము, మీది ఒక నాటకం అని చెప్పి ఈ సందర్భంగా తెలిసిపోయింది. ఖచ్చితంగా ఈరోజు బాలాజీకి జరిగిన అన్యాయానికి అతనికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ బోర్డు సభ్యుడిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తిరుపతి కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల పాటు టీటీడీ బోర్డు సభ్యునిగా భక్తులకు సేవ చేయడానికి బదులుగా ఉద్యోగులపై పెత్తనం చెలాయించినట్లుగా బోర్డు సభ్యుడు నరేష్ టీటీడీ ఉద్యోగి పట్ల వ్యవహరించిన తీరు దుర్మార్గమని సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపునేని హరికృష్ణ అన్నారు. తిరుమల కొండపైన నరేష్ కుమార్ అనే బోర్డు సభ్యుడు టీటీడీ ఉద్యోగి బాలాజీ పైన దుర్భషలాడడం, బూతులు తిట్టడం, దౌర్జన్యం చేయడం, ఉద్యోగం నుంచి తొలగిస్తానని చెప్పడం ఇది చాలా అత్యంత హేయమైన చర్య. దీన్ని మా పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఆ బోర్డు సభ్యుడిపైన వెంటనే తగిన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీటీడీ ఉద్యోగి చేసిన తప్పేంటి? తన ఉద్యోగ ధర్మాన్ని తను నిర్వహించాడు. అటువంటి వ్యక్తిని అభినందించాల్సింది పోయి తను తన కుటుంబాన సపరివార బంధుమిత్ర పరిగణానికంతా సేవ చేయాలని ఆ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఒక బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఆ విధంగా చేయడాన్ని ఇది సరైన పద్ధతి కాదు. ఇటువంటి ఘటనలు పునరావృతం కావు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మం ఇది మాట్లాడుతున్నారు. ఇదేనా సరైన పద్ధతి? ఈ విధంగా ఒక ఉద్యోగిని ఎట్టబడితే అట్ట మాట్లాడడమా? లేదా టీటీడీ ఏమైనా తమ సొంత జాగీర్ అనుకున్నారా? ఈ బోర్డు సభ్యులు ఆఫ్టర్ ఆల్ 2 ఇయర్స్ కాల పరిమితి, 2 సంవత్సరాలు మాత్రమే. అటువంటి వాళ్ళు ఏళ్ల తరబడి 25, 30, 40 సంవత్సరాలు సర్వీస్ చేసే ఉద్యోగులపైన వచ్చినట్టు ఇష్టారాజ్యంగా బెదిరించడం ఏంటి? ఇది సరైన పద్ధతి కాదు. అందుకని మేము చెప్తుంది ఏంటంటే దీనిపైన అతను నరేష్ కుమార్ అతను బహిరంగంగా బాలాజీకి క్షమాపణ చెప్పాలి. ఒకటి. రెండోది, అధికారులు అతనిపైన విచారణ చేసి ఖచ్చితంగా ఏమేమి చర్యలు, కఠినమైన చర్యలు తీసుకుంటారో తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సభ్యులు బోర్డులో కొనసాగే అర్హత కూడా ఉందా లేదని చెప్పి మేము భావిస్తున్నాం. అవసరమైతే అతను బోర్డు సభ్యత్వం నుంచి కూడా తొలగించాల్సిన అవసరం కూడా ఉంది. లేదా రేపు ఇంకొకరికి ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని దేవాలయాల పరిరక్షణ, ఆస్తుల పరిరక్షణ, పద్ధతులు, విధానాలు అన్నింటినీ మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్నాం. అంటే ఇదేనా? ఈ విధంగా దౌర్జన్యాలు చేయడమా, బెదిరించడమా? అసలు టీటీడీ ఉద్యోగులు అంటే చాలా చులకనగా చూస్తున్నారు. నేను అడుగుతున్నా మిస్టర్ నరేష్ కుమార్, నువ్వు ఇదే విధంగా బాలాజీ పైన వ్యవహరించిన నువ్వు ఈఓ శ్యామలరావు పైన, లేదంటే జేఈఓ పైన, లేదంటే బిఆర్ నాయుడు పైన మాట్లాడగలవా? నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? టీటీడీ ఉద్యోగులు అంటే ఎందుకంత లెక్కలేంతనం? అందుకని ఈ సందర్భంగా మేము టీటీడీ ఉద్యోగులకు కూడా ఒక చొరక లేదా ఒక సూచన చేయదలుచుకున్నాం. మీరు ఇలా ఉండకూడదు. టీటీడీ ఉద్యోగులంటే ఖచ్చితంగా వాళ్ళ వెన్నులో వణుకు పుట్టాలి. ఈరోజు సెక్రటేరియట్ ఉద్యోగులంటే అక్కడున్న ముఖ్యమంత్రి సహా మంత్రులతో సహా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో పనిచేస్తారు. మరి ఈరోజు 10,000 మంది దాకా ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగులు అంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారంటే ఏమిటి అర్థం? కాబట్టి దయచేసి టీటీడీ ఉద్యోగులు కూడా ఈ విషయం పట్ల ఆలోచించాలి. ఉద్యోగ సంఘాలను కూడా ఏకం కావాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఈ జిల్లాకు వచ్చినటువంటి లోకేష్ గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో టీటీడీ ఉద్యోగులు తగిన గుణపాఠం చెప్తారనే భయం లేకపోతే మాత్రం వీళ్ళు ఇష్టారాజ్యంగా కొనసాగిస్తారని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే టీటీడీలో ఇంకా అనేక సమస్యలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇంకా ఉన్నటువంటి అనేక మంది యొక్క సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు అన్నిటి కూడా పరిష్కరించేదానికి ఉద్యోగుల పోరాటానికి సమాయత్తం కావాలని, ఈ నరేష్ కుమార్ పైన చేసే పోరాటానికి మా పార్టీ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మందుబాబులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని చంద్రగిరి డీఎస్పీ బి ప్రసాద్ హెచ్చరించారు. ఈ రోజు సిఐ సుబ్రహ్మరెడ్డి, తహసీల్దార్ శివరామ సుబ్బయ్య పర్యవేక్షణలో చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ చంద్రగిరి పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే 1000 రూపాయలు జరిమానా విధిస్తామని, మద్యం సేవించి వాహనాలను నడిపితే 10,000 రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు.
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరమన్నారు. అనంతరం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదని డీఎస్పీ ప్రసాద్, తహసీల్దార్ శివరామ సుబ్బయ్యతో కలిసి సిఐ సుబ్బరామరెడ్డి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీంద్రనాథ్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, హోంగార్డు భాష తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసు వారు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఓపెన్ బోజింగ్ అంటే ఓపెన్గా మద్యం సేవించడం అట్లాంటి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పరిసరాలని అపరిశుభ్రం చేయటం అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లా చేయొద్దని ఈ పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమంలో కూడా తిరుపతి జిల్లా తరఫున ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అన్ని మండలాల్లో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఓపెన్ బోజింగ్ ఏరియాని క్లీనింగ్ చేయటం అనే కార్యక్రమాలను ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా ఇది అర్థం చేసుకుని అలాంటి వాళ్ళ గురించి ఏదన్నా సమాచారం ఉంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి తెలియజేస్తే వాటిని నివారించడం జరుగుతుంది. మహిళలకు, చిన్నపిల్లలకు ఇబ్బంది లేని విధంగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని అందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను. 2 సంవత్సరాల పాటు టీటీడీ బోర్డు సభ్యునిగా భక్తులకు సేవ చేయడానికి బదులుగా ఉద్యోగస్తులపై పెత్తనం చెలాయించినట్లుగా బోర్డు సభ్యుడు నరేష్ టీటీడీ ఉద్యోగి పట్ల వ్యవహరించిన తీరు దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటనని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు టీటీడీ పాలక బోర్డు మండలిలో పనిచేసేటువంటి బోర్డు మెంబర్లు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్ కింద బోర్డు సభ్యులుగా ఇవ్వడం అని అంటేనే తిరుపతి తిరుమలకు వచ్చేటువంటి లక్షలాది మంది యాత్రికులకు మెరుగైనటువంటి అక్కడ దర్శనం ఏర్పాట్లు కావచ్చు, టీటీడీ అభివృద్ధి కావచ్చు, టీటీడీలో జరుగుతున్నటువంటి అవకతవకలన్నీ కూడా ఖండించడానికి ఈవేళ టీటీడీ బోర్డు ఉంది. మరి ఈవేళ అలాంటి పద్ధతిలో కాకుండా టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ ఆయన ఒక వీధి రౌడీ మాటతో అక్కడ పనిచేస్తున్నటువంటి బాలాజీపై విరుచుకుపడ్డాడు. మరి భక్తుడుగా ఓపిక, సహనం, టీటీడీ బోర్డుగా మెంబర్గా ఉండేటువంటి వాళ్ళకు సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఇవాళ సామాన్యమైనటువంటి భక్తులు ఏదో గంటల తరబడి దాదాపుగా 16, 18, 24 గంటల సేపు ఉండి దర్శనం చేసుకొని బయట వస్తూ ఉంటే బోర్డు మెంబరు బోర్డు హోదాలో ఉండి ఇవాళ దాదాపు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా టైము కేటాయించి దర్శనం చేసుకోవచ్చు బయట వచ్చేటువంటి ఓపిక ఈవేళ నరేష్ లేకుండా బోర్డు మెంబర్కి పోయింది. దీనికి ఉదాహరణకే ఈవేళ ఆయన మగదారం నుండి వెలుగులు పంపలేదని అక్కడ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి నరేష్ మగదారం నుండి వెలుగులకు రాలేదనేసి వెలుగులు పంపలేదని అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి ఉద్యోగస్తు బాలాజీ పైన ఆయన ఒరే తరేని మాట్లాడడం, బయట వెళ్ళిపోవని చెప్పడం, బయట వెలుపలకు త్వరేస్తానని చెప్పడం దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అక్కడ ఆ ఉద్యోగ ధర్మం ఆయన ఉద్యోగం సంపాదించుకుని టీటీడీలో పనిచేస్తున్నాడు. మీ పాలక మండలి అధికారం ఉంటే 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళలో అధికారం ఉన్నటువంటి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వస్తుంది. మరి ఇవాళ ఉద్యోగస్తుల పైన అలాంటి వ్యవహార శైలి వ్యవహరించినటువంటి నరేష్ పైన క్రిమినల్ కేసు పెట్టాలి. టీటీడీ బోర్డు అక్కడ ఉన్నటువంటి బోర్డు మెంబర్గా తొలగించాలి. చైర్మన్ గారు స్పందించాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. ఈవేళ ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం అని చెప్పేసి మొత్తం చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఈవేళ టీటీడీ ఆలయంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులపైన దాడి చేస్తే దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణమే నరేష్ బోర్డు మెంబర్ని తొలగించి అతని పైన ట్రెస్ పాస్ ఈవేళ ఉద్యోగస్తుల పైన ఏదైతే ఉద్యోగం ఆన్ డ్యూటీలో ఉండేటప్పుడు నీ వ్యవహరించినావో తక్షణమే సుమోటా కింద తీసుకొని ఆయన కేసు ఇస్తే కేసు కడతామని కాకుండా పోలీసులు కూడా తక్షణమే ఆ బోర్డు మెంబర్ అయినటువంటి నరేష్ పైన కేసు పెట్టాలి. ఉద్యోగస్తులకి బాలాజీకి ఉన్నటువంటి బాలాజీ పైన క్షమాపణ కోరి ఈవేళ భవిష్యత్తులో కూడా అది చైర్మన్ స్థాయి నుండి కింద స్థాయిలో ఉన్నటువంటి బోర్డు మెంబర్ల వరకు
ఇలాంటి సంఘటన ఉద్యోగస్తులపైన జరగకుండా చూసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో టీటీడీ బోర్డులో ఉన్నటువంటి నరేష్ లాంటి బోర్డు మెంబర్ల పైన సిపిఐ ప్రత్యక్షమైనటువంటి పోరాటం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి టీటీడీ చైర్మన్కు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం పట్టణ ప్రాంత నిరుపేదల ఇంటి నివాస స్థలాల మంజూరు క్రమంలో ప్రతి పేదవానికి 1 సెంటు మాత్రమే ఇంటి స్థలం ఇచ్చినందువల్ల అది ఏమాత్రం సరిపోదు కాబట్టి నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 సెంట్లు స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల రుణం మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న కొంగరవారిపల్లిలో కొండ కింద నిర్మిస్తున్న ప్రభుత్వ వసతి గృహాలను సిపిఐ రామకృష్ణ తిరుపతి జిల్లా సిపిఐ బృందం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్థలాల సేకరణ, ఇంటి నిర్మాణంలో పూర్తి వైఫల్యం చెందాయని, అనేక రకాల అవకతవకలకు నాటి ప్రభుత్వం పాల్పడిందని, ఆ క్రమంలోనే ఇప్పటికీ ఇంటి నిర్మాణం పూర్తి కాకుండా లబ్ధిదారులకు ఇల్లు రాకుండా పోయిందని ఆయన విమర్శించారు. నేడే అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంత ప్రజలకు 1 సెంటు సరిపోదని, అధికారంలోకి వస్తే 2 సెంట్లు మంజూరు చేస్తామని, అలాగే ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రుణం మంజూరు చేస్తామని చెప్పారని, అయినా నేటి ధరలకు అనుగుణంగా ఇస్తామన్న 4 లక్షల రూపాయలు కూడా సరిపోనందువల్ల కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు తప్పనిసరి పరిస్థితుల్లో పేదలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని నిరుపేద పేదలందరికీ సుమారు 26,000 పైచిలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఈ ఇంటి నిర్మాణం పూర్తి లోపభూయిష్టంగా ఉన్నందున ఈ ఇల్లు ఎక్కువ కాలం మన్నవని, అందుకోసమే ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథిని కలిసి సమస్యలు విన్నవించడం జరుగుతుందని, అలాగే ఇల్లు లేని నిరుపేదలకు 2 సెంట్లు ఇంటి స్థలం మంజూరు అయ్యే వరకు సిపిఐ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కాలనీ సందర్శనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచులయ్య, రాధాకృష్ణ, సిహెచ్ ప్రభాకర్, తిరుపతి నగర కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి ఏదైతే వారికి ఇంటి నిర్మాణం చేపడతా ఉన్నారో అది శాశ్వతంగా భవిష్యత్తులో తలెత్తుకొని తిరిగే పద్ధతిలో ఉండాలి. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి పేదవానికి కూడా గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇస్తాము. ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇవాళ అధికారాన్ని చేపట్టారు. కానీ ఇక్కడ తిరుపతి నగరంలో చూస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే 24,000 ఇళ్ల నిర్మాణం చేశారు. కానీ ఏ ఒక్క ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. వారికి పోవడానికి సరిగా రోడ్లే లేదు, తర్వాత ఇతరేతర సౌకర్యాలు కల్పించలేదు. పైగా ఒకే సెంట్లో వాళ్ళకి ఇంటి నిర్మాణం చేయడం వల్ల భవిష్యత్తులో ఏమాత్రం కూడా వారి పెరుగుదల ఉండే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ స్పష్టంగా మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం. మంత్రి పార్థసారథి గారిని కూడా కలవబోతా ఉన్నాం. ఈ ఇళ్ల నిర్మాణం అంతా కూడా నాసిరకంగా జరిగింది కాబట్టి వీటిపైన సమగ్రమైన దర్యాప్తు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో ఇటీవలనే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేశాం. వారందరికి కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. మంత్రి గారి దృష్టికి తెచ్చి తిరుపతి నగరంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐ వారికి అండగా ఉంటుందని మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో టీటీడీ పాలన గాడిన పడిందని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి సుభాష్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో సామాన్య భక్తుల కోసం సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. లడ్డూ ప్రసాదాల నాణ్యతపై ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ టీటీడీ చేపడుతోందని, భక్తులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 7 కొండల వారిని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రసాద నాణ్యతలోని, గుడి శుభ్రం విషయంలోని అంతా పకడ్బందీగా ఈ గత 8 నెలల నుంచి జరుగుతూ ఉంది. ప్రసాదంలో నాణ్యత అనే దానికోసం కానీ ఈ గుడి ఒక ఫీడ్బ్యాక్ కోసం కానీ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం, దానికి నిదర్శనం అంటే మేము భరోసాకి నిదర్శనం. అది ఏదున్నా సరే ఫీడ్బ్యాక్ బుక్లో నమోదు చేయండి అని బుక్ పెట్టడం. గతంలో ఎప్పుడు కూడా ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఇక్కడ దర్శనం అవ్వలేదు గుళ్ళో. బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను. ఏదైనా సరే 8 నెలల నుంచి
ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ మిగతా గుడి విషయంలో ఈ శుభ్రం విషయంలో కానీ ఆ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి 99.46% మరి అంత గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. పలు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఒక్కొక్క రుచి ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది. కానీ అయినప్పటికీ ఇక్కడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నాణ్యత విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్ బుక్లో పాజిటివ్ రెస్పాన్స్ 95% పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ దేవాలయాల పట్ల, దేవాలయ యొక్క ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తూ ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వేచ్ఛతో ఈ గుళ్ళని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ ఏడుకొండల వాడిని ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. తిరుచానూరు నుండి కొట్రమంగళం వెళ్లే దారిలో స్వర్ణముఖి నది తీరాన ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఏకవీర ఫౌండేషన్ తరపున ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుచానూరు నుండి కొట్రమంగళం వెళ్లే దారిలో స్వర్ణముఖి నది తీరాన ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఏకవీర సేవా ఫౌండేషన్ తరపున ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆ రోజు ఉదయం నుంచి అభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహిస్తామని, అలాగే సాయంకాలం శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తామని, ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో 72 రకాల ద్రవ్యాలు మరియు 108 కిలోల భస్మంతో శివుడికి అభిషేకం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఆ రోజు మొత్తం అన్నదానం ఉంటుందని, అలాగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నామని ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ తెలిపారు. ఓం నమ శివాయ. ఫిబ్రవరి 26, 2025 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుచానూరు కొట్రమంగళంకి వెళ్లే దారిలో స్వర్ణముఖి తీరాన మహాశివరాత్రి ఉత్సవాలు ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఉదయం నుంచే అభిషేకాలు, రుద్రహోమాలు, సాయంత్రం శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవ సమయంలో 72 రకాల ద్రవ్యాలు మరియు 108 కేజీల భస్మంతో అభిషేకం ఉంటుంది. నిత్యం అన్నదానం ఉంటుంది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామి అమ్మవార్లు కృపకు పాత్రగా కోరుకుంటున్నాము. పుంగనూరు నియోజకవర్గంలో మైనారిటీ సోదరులకు అండగా ఉంటారని పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా బాబు అన్నారు. పుంగనూరు అంజుమన్ కమిటీ సభ్యులు చల్లా బాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరులో గత ప్రభుత్వ హయాంలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలకు తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. ముస్లిం సోదరులు అదరక బెదరక టీడీపీ పార్టీకి అండగా ఉంటూ వచ్చారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలకు అండగా ఉంటున్నారని తెలిపారు. ఇటీవల పార్లమెంటులో వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ చేశారని, కానీ సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింలకు న్యాయం జరగాలనే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు. ఈరోజు మౌజాలకు పోతేనేమి, ఇస్లాంలకు పోతేనేమి గత ప్రభుత్వము మళ్ళీ సున్నా చేసి పెట్టిన సంగతి మీకు అందరూ గమనించాల. ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ రంజాన్ తోఫా అవుతేనేమి, మౌజాలకు పోతేనేమి, ఇస్లాంలకు పోతేనేమి ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మళ్ళీ ముందుకు తీసుకొని కొనసాగించే కార్యక్రమం ముఖ్యమంత్రి చేస్తున్నారు. దాని అందరూ కూడా మీరు స్వాగతించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ కార్యక్రమంతోనేమి మైనార్టీలకు నేను ఇక్కడే చెప్తున్నా, ఈ రోజు పుంగనూరు పట్టణంలో ఏ కార్యక్రమమైనా మీరు మసీదుల్లో మాట్లాడాల్సిన పని లేదు. ఇది వరకు కూడా కొంత మసీదుల్లో మాట్లాడి కొంత మత గురువులకు కూడా బయట సోషల్ మీడియాలో వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా మసీదుల్లో కానీ రాజకీయాలు చేయొద్దండి, ఎవరిని చేయనివ్వద్దండి. దానికి నేను 100% మీకు అందరికీ మత పెద్దలకు నేను మద్దతు ఇస్తా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడన్నా సమస్యలు ఉంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. మీ సమస్యలను నా దగ్గర తీసుకురండి. 100% నేను దాన్ని పరిష్కరిస్తా. ఏ మైనార్టీ సోదరులకు కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగని కూడా ఈ పుంగనూరు పట్టణంలో చూసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. ఈ కార్యక్రమాన్ని కూడా రేపు నెలలోనే ముఖ్యమంత్రి దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకుంటాం. లేదంటే రేపు నెలలో పెన్షన్ల కార్యక్రమాన్ని పుంగనూరులో కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఒక కార్యక్రమాన్ని ఆలోచిస్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చినా సరే లేదు, మనం అమరావతికి తీసుకునే కార్యక్రమాన్ని కూడా నేను చేపట్టి మీకు అందరికి కూడా అక్కడ ముఖ్యమంత్రి కల్పించే అవకాశం కల్పిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. టీటీడీ ఉద్యోగులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. పలువురు రాజకీయ ప్రముఖుల డిమాండ్. పట్టణ ప్రాంత పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. భారతదేశం గర్వించదగ్గ రాజు, గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ పేర్కొన్న బీజేపీ సాంస్కృతిక విభాగ జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి. మందుబాబులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన చంద్రగిరి డీఎస్పీ బి ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.